నమస్కారం. పాలకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో తణుకుకు చెందిన వావిలాల రమేష్, సర్లాదేవి దంపతులు స్వామివారికి అభిషేకం నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ 18 అడుగుల ఎత్తు ఉన్న శివుని విగ్రహాన్ని, 3 అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. ओम गिरिधन्वने नमः, ओम गिरिप्रियाय नमः, ओम कीर्तिवासुदे नमः, ओम परारातये नमः, ओम भगवते नमः, ओम ब्रह्मणाधिपादे नमः, ओम मृत्युंजयाय नमः, ओम सूक्ष्मतनवे नमः, ओम जगद्वासुदे नमः, ओम जगद्गुरवे नमः. ఆచంట నియోజకవర్గ పరిధిలోని నత్త, రామేశ్వరం, జుత్తిగ, మల్లిపూడి, ఆచంట గ్రామాల్లో వేంచేసి ఉన్న ప్రత్యేక శివాలయాలను ఎమ్మెల్యే చెరుగువాడ శ్రీరంగనాథరాజు సతీ సమేతంగా శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి, కొత్తపల్లి, అగ్రహారం, ముక్కామల, కాపవరం, తీపర్రు, అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాలకు చెందిన 913 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థలాలను కేటాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచర్ల ప్రసాద్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవి, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణ అన్న సమారాధన ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కుందుల వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. భక్తులందరూ తీర్థప్రసాదం. ఉండ్రాజవరం మండలం జీవీఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని శుక్రవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు కె. వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. సరోజిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మహాశివరాత్రి సందర్భంగా ముమిడివరం నియోజకవర్గంలోని మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం నిర్వహించారు. భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదులైన గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ప్రణీత, సింధు, కావేరి, పుష్కరిణి, కృష్ణ, భీమరథి, గోదావరి, నర్మదా నదుల నుండి సేకరించిన జలాలను స్వామివారికి అభిషేకించారు. తొలుత గ్రామోత్సవం నిర్వహించి గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, నదీ జలాలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర కార్యక్రమాలు జరిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బారావు, పురోహితులు నాగాభట్ల రామకృష్ణమూర్తి, దేవాదాయ శాఖ అమలాపురం తనిఖీ అధికారి జె. రామలింగేశ్వరరావు, ఆలయ చైర్మన్ పెన్మెత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పేట నియోజకవర్గంలో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజామున నుంచే భక్తులు గోదావరిలోని కాలువరేవుల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవక్షేత్రాలకు వెళ్లి శివలింగాన్ని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండలం పలివేల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు.
ఆలయ కమిటీ చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఈవో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్ఐ బి అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గంలో టీ విత్ డాక్టర్ బాబు అనే వినూత్న కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ రాపాక రమేష్ బాబు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులకు టీ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. అలాగే శివరాత్రి సందర్భంగా శివకోటిలోని శివాలయంలో జనసేన పార్టీ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన అనూస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చింతా అన్నపూర్ణకు చెందిన 4 తరాల మహిళలు నిరంతరం సమాజ సేవ చేస్తూ నేటి సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్తగారు చింతా నాగవీరమణి, కూతురు బళ్ళ తేజశ్రీ, మనవరాలు జాన్వికతో కలిసి కుటుంబ సభ్యుల సహకారంతో నిరంతరం వృద్ధులకు, పేదలకు అన్నదానంతో పాటు ప్రతి శనివారము ర్యాలీ గ్రామ సందర్శించే సందర్శకులకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తూ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత కొరకు వివిధ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఉచిత శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు పేద చిన్నారుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఆపరేషన్ వంటివి చేయిస్తున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని వెన్నంటి ఉండి ప్రతిరోజు వందలాది మందికి సొంతంగా వండి కుల, మత, పేద, ధనిక భేదం లేకుండా ఆకలి తీర్చిన కుటుంబంగా వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ తాము చేసిన సేవే తమ కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్లిందని తెలిపారు. ముమ్మిడివరంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఈ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలోని కాట్రేనకోన మండలం వలసదిబ్బ, మాసాలదిబ్బ గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ మాట్లాడారు. ప్రతి పల్లెలో టీడీపీ, జనసేన నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల ఫలితాలేంటో ముందే స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ముమ్మిడివరంలో సుబ్బరాజుని అఖండ మెజార్టీతో గెలిపించి ప్రజాప్రభుత్వానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు శివరాత్రి సందర్భంగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తజనంతో నిండిన పట్టిసీమ శైవక్షేత్రం, మారుమూరుగిన శివనామస్మరణ. నరసాపురం లోక్సభ స్థానానికి బీజేపీ పోటీ చేయాలని కోరిన ఆర్ఎస్ఎస్ నాయకులు కలిదిండి, మద్దతు పలికిన సభ్యులు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, దర్శించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ దంపతులు. తణుకులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఆదర్శ మహిళలను సన్మానించిన నిర్వాహకులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శివరాత్రి మహోత్సవాలు, పూజలు చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తణుకులో కవాతు చేసిన మిలిటరీ పోలీసులు, ఆసక్తిగా తిలకించిన ప్రజలు, ప్రారంభించిన టౌన్ సీఏ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణలు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో వేడుగ్గా నిర్వహించిన శివరాత్రి సంబరాలు. ఉమ్డి నియోజకవర్గ శివాలయాల్లో పూజలు చేసిన భక్తజనం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి. శివాలయాలను దర్శించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ, భార్యతో కలిసి పూజలు. పెరవలి మండలంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తేపరు గ్రామంలో వేలాది మంది శివభక్తులకు భోజన సదుపాయం సమకూర్చిన తెలుగుదేశం నాయకులు కుందుల. మొరమళ్ళ వీరేశ్వర స్వామికి పుష్కర నది జలాభిషేకం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.